అమరావతిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన రోత పత్రిక యథాప్రకారం విషం కక్కుతోంది. 3 ముక్కలాటతో అమరావతిని విధ్వంసం చేసినటువంటి జగన్ ఇక అది తిరిగి ఊపిరి పోసుకోవడమే గాక సంపూర్ణంగా రూపురేఖలు మార్చుకోవడం సహించలేకపోతున్నారు. గతంలో అధికారంలోకి వచ్చినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవ్వలేరు, 11కే పరిమితం చేశారు. అప్పుడు నెల రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో ఏదో జరుగుతోంది, ఇక్కడ పూర్తిగా హత్యలు అత్యాచారాలు ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి, కొన్ని వందల హత్యలు జరిగాయంటూ అసత్య ప్రచారం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు, మనం చూసాం. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి, రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని ఢిల్లీ వేదికగా అక్కడ ధర్నా చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి మీడియా కావచ్చు, కొద్దిమంది చాలామంది అడిగారు, అక్కడ ఉన్నటువంటి ఆయనకు సపోర్ట్గా ఒకరిద్దరు వచ్చిన వాళ్ళు కూడా అడిగారు, మరి ఏంటి వాళ్ళ లిస్ట్ ఉందా, ఎంతమంది చనిపోయారు, మీరేమో 1000 మంది చనిపోయారు, 800 మంది చనిపోయారని చెప్తా ఉన్నారు, లిస్ట్ ఏది అని అడిగితే ఒకరి పేరు కూడా చెప్పే ప్రయత్నం లేదు, నీళ్లు నములుతూ మళ్ళీ వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి. అక్కడ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనే విధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు పూర్తిగా కూడా అమరావతి పైన మళ్ళీ విషం గక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ పూర్తిగా శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి, జరగబోయే నిర్మాణ పనుల్లో అవినీతి చోటు చేసుకుంటుందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆ రోత పత్రికలో కూడా ఇష్టానుసారంగా విషం చిమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసి రుణం రాకుండా అడ్డుకున్నారు జగన్. ఇప్పుడు కూడా రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు మంజూరు చేసినటువంటి రుణాలను రాకుండా చేయడమే జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యం. ఎందుకంటే మరి ఇక్కడ అభివృద్ధి చెంది ఇక్కడ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరిగి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే మళ్ళీ తనకు ఆ 11 కూడా వచ్చే పరిస్థితి ఉండదు అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ విధమైనటువంటి విషపు రాతలు ఆ రోత పత్రికల్లో ప్రతిరోజు రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణాలతో రాజధానిలో ప్రధాన రోడ్ల నిర్మాణం పనులకు అంతర్గతంగా ఉన్న అనేక కాంపోనెంట్లకు కలిపి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్లు టెండర్లు పిలిచాయి. వీటిలో గోల్మాల్ జరిగిపోతోంది అంటూ జగన్ రోత పత్రిక తాజాగా అసత్య కథనాలు కూడా ప్రచురిస్తూ ఉంది. అంటే దానికి ఎట్లా కంపేర్ చేస్తూ ఉన్నారంటే ఎన్హెచ్ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి కేంద్రం నిర్మించినటువంటి రోడ్లకు కిలోమీటర్కు 20.22 కోట్లు తీసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఈ రాజధానిలో రోడ్ల నిర్మాణానికి కిలోమీటర్కు 53.88 తీసుకుంటున్నారు. దీంట్లో పూర్తిగా కూడా ఒక గోల్మాల్ జరుగుతోంది అంటూ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రోత పత్రిక అసత్య కథనాలైతే ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా చెప్పాలంటే ఒకవేళ ఇందులో ఏదైనా జరగాలి అంటే, జరిగింది అంటే కనుక ఏడీబీలు అంటే ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఈ రెండు కలిపి ఇక్కడ ఏదైతే ఇక్కడ కుమ్ముక్కైతేనే గోల్మాల్ సాధ్యమవుతుంది దీంట్లో. కానీ ఎవరైనా కానీ వాళ్ళు అప్పిచ్చి అక్కడ డెవలప్మెంట్ అయిన తర్వాత దాని ద్వారా మళ్ళీ నేను అప్పు తిరిగి తీసుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారు ఎక్కడా కూడా ఇక్కడ ఏదో జరిగిపోవాలి, గోల్మాల్ జరగాలని కోరుకోరు. సో ఇక్కడ పూర్తిగా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు పూర్తిగా కూడా ఉపయోగపడాలి. దీంట్లో ఏం జరుగుతుంది ప్రతి క్షణం నిరంతరం ఈ రెండు ప్రపంచ బ్యాంక్ కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది జగన్ రోత పత్రికకు తెలియదా, జగన్మోహన్ రెడ్డికి తెలియదా? మరి దీనికి సంబంధించి ఎందుకు ఈ విధమైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు అంటే దీంట్లో ప్రధాన ఉద్దేశం ఒకటే, ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణాలను అడ్డుకోవడమే అసలు ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అంటే దీంట్లో మనం ఏదైతే దీనికి సంబంధించి కూడా టెండర్లు అయితే చాలా పిలుస్తూ ఉన్నారు. టెండర్లు వచ్చినప్పటికీ కూడా టెండర్లు పిలవడంలో కొంచెం ఆలస్యం అవుతోంది, దాంట్లో టెండర్లు ఎవరికైతే ఇవ్వడానికి సంబంధించి కూడా. సో పూర్తిగా ఏదైతే రాజధాని పునర్నిర్మాణ పనుల కోసం అధికారులు శరవేగంగా దాదాపు 41,000 కోట్ల మేర రుణ సంస్థల నుంచి అప్పులు తీసుకున్నారు. అయితే అంతే వేగంగా టెండర్లు పిలవలేకపోతున్నారు. దీనికి కారణం ఏదైతే సిఆర్డీఏ కావచ్చు, ఏడీసీలు రూపొందించే టెండర్ల విధానం, దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే నిబంధనలు ఉంటాయో చాలా కఠినతరంగా ఉన్నాయి. అంటే ఎక్కడా మళ్ళీ ఇబ్బంది కాకుండా, దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కఠినమైనటువంటి నిబంధనలు దాంట్లో పెట్టారు. ఈ నేపథ్యంలోనే కొంచెం ప్రక్రియ ఆలస్యం అవుతోంది. ఇవన్నిటినీ ఒక బూచిగా చూపిస్తూ జగన్ రోత పత్రికలో ఏదో జరిగిపోతుందంటూ దీంట్లో పూర్తిగా కూడా అసత్య కథనాలు కూడా
రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 53.88 సిఆర్డీఏ కావచ్చు, ఇప్పుడు మనం ఏదైతే అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లకు సంబంధించి అవుతున్నటువంటి వ్యయం ఎందుకు అవుతోంది, మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే కోసం నిర్మిస్తున్నటువంటి కిలోమీటర్కు 22 కోట్లు ఎట్లా అవుతున్నాయి అనే దానికి సంబంధించి మనం చూస్తే కనుక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 53.88 సారీ కిలోమీటర్ కానీ ఎందుకు చెప్తుందంటే దాంట్లో ఏముంటుంది అంటే ఆ కాంపోనెంట్లలో వరద నీటి మళ్లింపు కాలువలు ఉంటాయి, అంటే స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, నీటి సరఫరా ఉంటుంది, సీవరేజ్ నెట్వర్క్లు ఉంటాయి, యూటిలిటీ డక్ట్స్ ఉంటాయి, రియూజ్ వాటర్ లైన్స్ ఉంటాయి, నడకదారులు, సైకిల్ ట్రాక్లు, అవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ ఫర్నిచర్ వంటివి దీంట్లో ఉంటాయి. వీటికి గంపకు